ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆర్కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వెన్నెలపాలెంలో ఆయన స్వగృహంలో బండారును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్కు తరలించారు. కాగా బండారు వ్యాఖ్యలపై అరండల్పేట్ నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేందుకు పోలీసులు గుంటూరు నుంచి విశాఖకు రాగా చాలాసేపు నోటీసులు తీసుకోకుండా తలుపు గడియ పెట్టుకున్నారు బండారు. ఎటకేలకు తలుపులు బ్రేక్ చేసి బండారును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరుకు తరలించారు. ఇక బండారు సత్యనారాయణ అంటే టీడీపీలోనే ఓ విధమైన వణుకు జంకు. ఆయన నోరు అలాంటిది. ఎవరినైనా వినలేని రాయలేని అత్యంత భాషలో తిట్టడం ఆయన నైజం. ఆయనకు వచ్చిన ఒకే ఒక్క విద్య బూతులే అని టీడీపీ నేతలే అంటుంటారు. బండారు బూతు పురాణం ఆయన కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఎవరినైనా కనీస విచక్షణ లేకుండా జుగుత్సాకరంగా మాట్లాడతారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిని అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా సభ్యత, విచక్షణ మరిచి ఆయన లక్ష్యంగా చేసుకున్న వారిపై బూతులతో విరుచుకుపడుతూ ఉంటారు. తన తప్పుల్ని ఎత్తి చూపిన ప్రతి వారిపైన బూతులు లిఖించుకుంటుంటారు. అందుకే బండారును ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా బూతుల సత్యనారాయణని అంటుంటారు. మంత్రిగా వెలకబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలపై నోటుకొచ్చినట్లు మాట్లాడారు. అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రి, మంత్రి రోజాపైన ఇటీవల నోరు పారేసుకున్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, యావత్ మహిళా లోకం మండిపడ్డాయి. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తారు. అమర్ సతీష్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి, అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సిద్ధేశ్వర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవలు అందించినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో మీడియా ముందే ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గుంటూరు నగరపాలెం పోలీసులకు మంజుల అనేటువంటి న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంజుల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి నగరంపాలెం పోలీసులు సోమవారం రాత్రి వెన్నెలపాలెంలోని బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి చేరుకుని ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అవుతుంది. అక్కడి నుంచి గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మీడియా ముందు చెప్పలేని భాషతో అనేకమైనటువంటి నీచమైన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముక్త కంఠంతో బండారు సత్యనారాయణమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఖండించిన పరిస్థితి అవుతుంది. గతంలో కూడా బండారు అనేక మంది నాయకులను ఇష్టానుసారంగా దూషించినటువంటి దాఖలాలు. దీనికి సంబంధించి గతంలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని ఆ చట్ట ప్రకారమే విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అతనికి రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మరి కాసేపులో బండారు సత్యనారాయణమూర్తిని విచారించనున్నారు. బండారు చేసినటువంటి వ్యాఖ్యలు కారణం ఏంటి, బండారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, గతంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా బండారు ఎందుకు పదే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలతో పాటుగా ఖచ్చితంగా బండారు సత్యమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. బండారు సత్యనారాయణ తనకు తానుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా, ఎవరైనా కుట్ర కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారా అనేటువంటి విచారణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి న్యాయమూర్తి అయితే బండారు సత్యనారాయణమూర్తిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులే విచారణ మరి కాసేపులో ప్రారంభమైనటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. సిద్ధు, అలాగే చూసినట్లయితే ఒక మహిళా మంత్రి పైన అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా బండారు సత్యనారాయణ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేయాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో అరెస్ట్ కూడా చేశారు ప్రభుత్వం కూడా. ఎలా ఉండబోతోంది ఈ యొక్క ఎపిసోడ్ అనేటువంటిది ఇక నుంచి?
ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను పార్టీలకు రాజకీయాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా క్యాబినెట్లో సేవలు అందిస్తున్నారు, అటు ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు కావచ్చు సర్వీస్ చేస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి కూడా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరహా వ్యాఖ్యలు అంటే పొలిటికల్గా ఒకరిపైన ఒకరు రైవల్టీస్గా వ్యాఖ్యలు చేసుకోవడం, తిట్టుకోవడం అనేది సర్వసాధారణంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, పర్సనల్ అటాకింగ్ అనేది, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనే దాని పట్ల అటు రాష్ట్రంలోని మహిళా స్టూడెంట్లు అంటే విద్యార్థినులు కావచ్చు, మహిళలు కావచ్చు, గృహిణులు కావచ్చు, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఈ ఘటనను కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బండారు సత్యనారాయణ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు, మంత్రి రోజాను టార్గెట్ చేయడానికి కారణం ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, కావాలని ఈ వ్యాఖ్యలు చేశారా, లేదా ఎవరైనా వెనుకుండి వ్యాఖ్యలు చేయించారా, కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాలను కూడా పోలీసు విచారణలో తెలుసుకున్నారు. అయితే బండారు సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారనేది కూడా విచారించడం జరిపే అవకాశం ఉంది. అయితే పొలిటికల్గా దీన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా చేసినటువంటి పర్సనల్ అటాకింగ్ కావచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు సభ్య సమాజానికి కావచ్చు హెల్దీ వాతావరణానికి మంచిది కాదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా అనేక మార్లు బండారు సత్యనారాయణ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మహిళల పట్ల కావచ్చు, రాజకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కావచ్చు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా అరండల్పేటలో కూడా మరో కేసు నమోదైంది. అయితే రాజకీయంగా అనేక విమర్శలు చేసినప్పుడు కూడా ఒక మహిళా మంత్రిని రోజాను ఈ తరహా విమర్శలు చేయడం పట్ల మాత్రం రాష్ట్ర మహిళా లోకమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నది. ఖచ్చితంగా బండారు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండకూడదని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మరి సతీష్, గతంలో పట్టాభి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేశారు, అప్పుడు అరెస్ట్ చేశారు. అయినా కూడా టీడీపీ శ్రేణులు ఏమాత్రం కూడా వారు మాట్లాడే తీరును మార్చుకోవడం లేదు, పైపెచ్చు ఇంకా ఉధృతి పెంచుతూ మాట్లాడుతూ వస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? అలాగే పార్టీ అధిష్టానం కూడా, టీడీపీ అధిష్టానం కూడా దీన్ని ప్రోత్సహించే విధంగా బిహేవ్ చేస్తోంది కదా. ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ థియరీ అనేది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించడం కావచ్చు, రాజకీయ విధానాలపై కావచ్చు, సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం కావచ్చు, లేదా మరికొన్ని అంశాలను ప్రస్తావించవచ్చు మీడియా ముందుకు వచ్చిన తర్వాత. కానీ ఆ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుండడం, క్యారెక్టర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం, పదే పదే ఈ తరహా వ్యాఖ్యలు చేసిన పట్ల తెలుగుదేశం పార్టీ పెద్దల హస్తము, ఆ పార్టీ అధ్యక్షుడి హస్తము, వారందరూ కూడా కాన్స్పిరసీగా అంటే కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఇందుకు సంబంధించి గతంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా దూషించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి, అలాగే టీడీపీ నేత పట్టాభి, ఇలా ఒక్కొక్కరుగా ప్రతి నెలకు ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే దీని అంతటికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ కావచ్చు, వారు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం కూడా మాట్లాడుతున్నారు అనేది ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కావచ్చు, క్యాబినెట్లో కీలకంగా పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, గతంలో అనిల్ కుమార్ యాదవ్ను కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్కే రోజాను కావచ్చు, ఇలా కొంతమందిని టార్గెటెడ్గా చేసుకుని విమర్శలు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందా, అనేక పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవైపున ప్రభుత్వము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఈ విమర్శలు చేయించడం, వారి ద్వారా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయించడం, తద్వారా రోజా ఉదంతంలో కూడా చూడొచ్చు. బండారు సత్యనారాయణమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో తీసుకుని, రోజాకు సంబంధించినటువంటి ఫోటోలు తీసుకుని ఆడియో వీడియో మిక్సింగ్ చేసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వీడియోలకు సంబంధించి కూడా సత్యనారాయణమూర్తిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు తరచుగా పునరావృతం అవుతున్నాయి. ఎందుకు ఇలాంటి ఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నాయి, ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు దృష్టి సారించేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే అమర్ సతీష్.